రోడ్డులో ఛ! ఇప్పుడు ఓకేనా? నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? నువ్వు కార్లో కూర్చో, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకేనా? చాలా తెలివితేటలున్నాయే నీకు. దీన్నిలాగే వదిలేస్తే మా ఆయన్ని ముగ్గులోకి దింపినా దింపేస్తుంది. దీన్ని వదలకూడదు, చెప్తా. ఏయ్, సూపర్ మార్కెట్ నుంచి ఫాలో అవుతున్నాను. నా మొగుడితో అంత చనువుగా మూవ్ అవుతున్నావేంటే? నేనేం మూవ్ అవ్వడం లేదు. రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు. నేనేం రాసుకు పూసుకొని తిరగట్లేదు. నేను చూస్తూనే ఉన్నాను. అబద్ధం ఆడితే చంపేస్తాను. ఏయ్, నన్ను చంపుతానంటావేంటే? నీకు నీ మొగుడని ప్రేమ ఉంటే, ఆయనకి నా పెళ్ళం అని ప్రేమ ఉంటే మీరు తెలుసుకోండి. మధ్యలో నన్ను తప్పు పట్టద్దు. దూరం మెయింటైన్ చెయ్యి. ఆ మాట నీ మొగుడికి చెప్పు. ఏంటి నీ ఉద్దేశం? అతను మగాడు, నీకుండాలే సిగ్గు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మగాడెంతో ఆడది అంతే. నీ మొగుడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేక ఇలా దొంగతనంగా ఫాలో అయ్యి నన్ను బెదిరిస్తావేంటి? చేతనైతే నీ కొంగున కట్టుకో, లేకపోతే ఇలాగే ఎవరో ఒకరితో సెటిల్ అయిపోతాడు. నిన్ను ఏంటే తన మీద చేయి చేసుకుంటున్నావు? ఇంకోసారి తన మీద చేయి చేసుకున్నా తననేదన్నా అన్నా మర్యాదగా ఉండదు. పోవతలకి. సంధ్య, నువ్వు కార్లో కూర్చో, వెళ్ళు. ఇంకా నిలబడ్డావేంటే? వెళ్ళు. చెప్తా మీ పని. కరెక్ట్. పూజ అయ్యాక గుమ్మడికాయ కొడతారు. బాంబు దీనిలో పెట్టేసామంటే పేలిపోద్ది, పూజ ఆగిపోద్ది. సాధించేది సాధించాలి, ఏ దారైనా గాని
ఏదైనా కానీ సాధించేది సాధించాలి ఏదైనా గాని శోధించేది శోధించాలి ఏదేమైనా గాని సక్సెస్. ఫస్ట్ ప్లాన్ ఈజీగా పారింది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. గుమ్మడికాయలో బాంబ్ ఫిక్స్ చేసావా? బ్రహ్మాండంగా. అయితే ఆదిలోనే అంత చిందరవందరన్నమాట. అంతేగా మరి. అయ్యా గుమ్మడికాయ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం పంతులు గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యా గుమ్మడికాయ తీసుకెళ్లి ద్వారం ముందు కొట్టేసి రండి. అలాగే. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గోవిందా గోవిందా. యథా యథా